హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూస్తున్నాం కదా, పిల్లల గురించి మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాము. ఆల్రెడీ చికెన్ వండుకునే కర్రీ ఉంటుంది కదా, మనం ఆ కర్రీని కొంచెం పక్కకు తీసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి, ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఆనియన్స్, లెమన్ తప్పనిసరిగా వాడాలి. అలాగే జీలకర్ర పొడి వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఆయిల్ మీకు తెలిసిన సంగతే కదా. మనం ఇవన్నీ కలిపి చక్కగా మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాము. ఫ్రెష్గా చికెన్ కూర వండి పక్కకు పెట్టుకోవాలి. బయట అయితే పచ్చిది వేస్తారు కాబట్టి అలా కాకుండా ఇంట్లో చేసుకుందాం. మనం పిల్లల గురించి అని బాక్స్ కూడా పట్టుకెళ్ళొచ్చేది, రెండు కలిపేసి బాక్స్ పెట్టగలదు. అలాగే వేడివేడిగా అన్నం అయితే ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ రైస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చికెన్ ఫ్రైడ్ రైస్కి పానీ పెట్టేసాము. ఒక్క స్పూన్ మాత్రం నెయ్యి వేసాము, ఎందుకంటే ఆల్రెడీ కూర వండేసాం కదా మన చికెన్ని. కొంచెం జీరా వేద్దాము. అలాగే ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. లెమన్ కూడా పిండుకోవచ్చు రాస్తా మనం. చూసా ఫ్రెండ్స్, కొంచెం వేసి సరిపోతుంది, ఎందుకంటే మనం ఫస్ట్ టైం మనం చికెన్ కర్రీ వండేసి పెట్టేసుకున్నాం కాబట్టి. తినేటప్పుడు కొంచెం ఆనియన్స్ పచ్చిగా ఉంటాయి. చికెన్ కర్రీలోనే మనం సాల్ట్ వేసాము, రెడ్ చిల్లీ వేసాము, మసాలా పొడి వేసాము, అల్లం పేస్ట్ వేసాము. చక్కగా కర్రీ ఎలా వండుకుంటాం తెలుసు కదా మీకు. చికెన్ కర్రీ అలా వండిన తర్వాత అన్నం మటుకు ఫ్రెష్గా వండుకోవాలి మనం. రాత్రి అన్నం అలా చేయకూడదు. పిల్లలకి మనం టిఫిన్ బాక్స్ పెట్టచ్చు, లేదనుకుంటే బయటకు వెళ్ళినప్పుడు క్యారియర్ చేసి పట్టుకెళ్ళవచ్చు. ఎందుకంటే మన కర్రీ వచ్చేస్తుంది, ప్లస్ ఇందులో రైస్ వచ్చేస్తుంది, అందువల్ల మనకి చేయడం జరుగుతుంది. కొంచెం జీరా పొడి యాడ్ చేద్దాము. అలాగే అల్లం పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటేనే. ఇంకా స్పైసీ ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. మనం రైస్ అయితే వేసేద్దాము. అప్పుడు చక్కగా రైస్ చూస్తే మనం ఎంత కావాలో చూసి వేసుకోవచ్చు. తక్కువ తింటే తక్కువ రైస్. పిల్లలకి చాలా ఈజీగా అయిపోతుంది చికెన్ ఫ్రైడ్ రైస్. ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం కలుపుదాం మనం. చూద్దాం ఫ్రెండ్స్, ఇంట్లో చక్కగా చికెన్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు. వెరీ సింపుల్గా నిమ్మకాయతో చక్కగా ఆనియన్స్ ఇష్టమే, టమాటా, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.